పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. 4వ శ్లోకం. యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం ప్రణష్టం చ సద్యో యదాత్మ ప్రబోధే మనోవాగతీతం విశుద్ధం విముక్తం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. అంటే దేని యొక్క అజ్ఞానం వలన సమస్త ప్రపంచము కూడా తోస్తూ ఉన్నదో, ఏ ఆత్మ యొక్క ప్రబోధమగుచుండగా తక్షణమే ఆ ప్రపంచము నశిస్తూ ఉన్నదో, మనోవాక్కులకు అతీతమై పరిశుద్ధమై ప్రపంచమును మిక్కిలి విడిచినదయ్యున్న ఏ నిత్యమైన శ్రేష్టమైన బ్రహ్మము ఉన్నదో ఆ బ్రహ్మమే నేను అగుచున్నాను అంటున్నారు శంకర్ల వారు. అజ్ఞానం అవిద్య, దాన్నే మూలావిద్య అన్నారు. దాన్నే కారణదేహము అన్నారు. కారణదేహము, మూలావిద్య, అజ్ఞానము, తెలియంతనము అనే పేర్లతో పిలువబడేటువంటి ఆవరణము, లోన ఉన్నటువంటి అజ్ఞాన ఆవరణము, ఇది ప్రతి వ్యక్తి యందు ఉన్న విధానము. అజ్ఞాన ఉపాధి కారణంగానే అందరికీ జీవత్వం భాషించింది. ఈ అజ్ఞానం అనేది జీవుల జన్మకు కారణం అవుతూ ఉన్నది. అట్టి ఆ జీవులకు దేహాలను ప్రసాదించేది ఈ అజ్ఞానమే. అజ్ఞానం అనాదిగా ఉన్నటువంటిది. సూక్ష్మదేహంలో చేరి ఉన్నటువంటి కర్మవాసనలవి. ఎక్కడ జీవుణ్ణి పుట్టింపజేయాలి అనే విధానముగా అవి ఆలోచిస్తాయి. కాబట్టి పుట్టుకకు కారణం అజ్ఞానం అని చెప్పుకున్నప్పుడు ఆ పుట్టుక ఎక్కడైనా కావచ్చు. ఉన్నత దేహాల్లో పుట్టాలా, ఉన్నత కుటుంబాల్లో పుట్టాలా, హీన దేహాల్లో పుట్టాలా, హీన కుటుంబాల్లో పుట్టాలా, మానవ దేహంలో పడేయాలా, వేరే దేహంలో పడేయాలా అనే విధానమంతా కూడా ఈ కర్మవాసనలను బట్టే ఉంటుంది. అవే పుణ్య పాపములు అని చెప్పి అంటాం. అవి సూక్ష్మదేహం అనేటువంటి మనసులో చేరి ఉన్నాయి. ఈ విధంగా మనం జీవితంలో ఆచరించే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సంబంధమై ఉన్నటువంటి సంస్కారాలు సూక్ష్మదేహమైనటువంటి మనసులో ఉంటాయి. ఆ సంస్కారాలను బట్టే దేహాలు వస్తాయి. ఇలా అజ్ఞానమేమో జన్మకి కారణంగా ఉంది, కర్మవాసనలేమో ఉత్తమహీన దేహాలకి కారణంగా ఉన్నాయి. ఇలా జీవునికి స్వరూప జ్ఞానం కలగకుండా చేసే విధానముగా ఉన్నది అజ్ఞానము, కారణదేహము. ప్రతి వ్యక్తిలో కూడా అజ్ఞానము చేత జ్ఞానం ఆవహించబడింది, అంటే మరుగు చేయబడింది. ఉన్నది ఒకటైతే ఇంకో విధంగా భావించే విధానాన్నే మోహము అంటారు. ఆ కారణంగా జీవులు మోహానికి గురవుతున్నారు అన్నారు శ్రీకృష్ణ స్వామి గారు భగవద్గీతలో. త్రాడు ఉంటే దాన్ని పాముగా భావించుకోవడం రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఇట్టి భ్రాంతికి కారణము అజ్ఞానము. అజ్ఞానము వల్ల మోహానికి గురై జీవులు లోకములో సంచరిస్తూ ఉంటారు. అందువల్ల జగద్భ్రాంతి అనేది అజ్ఞానం వల్ల ఏర్పడింది. సమస్త విశ్వము అజ్ఞానం వల్ల భాషిస్తూ ఉన్నది. దీన్నే జగత్ భ్రాంతి అంటారు. అజ్ఞానం కారణంగా ఈ జగత్తు యందు సత్యత్వ భావనతో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. సత్యమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. కానీ ఆ బ్రహ్మమునందు అధ్యస్థమై భాషించేటువంటి ఈ నామరూపాత్మిక జగత్తు యందు సత్యత్వ భావన కలిగి ఇదే వాస్తవము, ఇదే సత్యము, వీటిని ఆర్జించటమే జీవిత పరమావధి అనే విధానముగా పరమార్థాన్ని మరచి ఇహ సంబంధమై ఉన్నటువంటి ఈ భోగాల్లో మునిగిపోవడం, జగద్భ్రాంతిలో మునిగిపోవడం లాంటిది జరుగుతూ ఉన్నది. కారణం ఏంటయ్యా అంటే లోన ఉన్నటువంటి అజ్ఞానము. అది జీవుణ్ణి ఆవహించి ఉంది. కాబట్టి విశ్వభ్రాంతి అంతా కూడా అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది. జగత్తు అన్నప్పుడు ప్రాతిభాషిక జగత్తు, వ్యావహారిక జగత్తు అని రెండు ఉన్నాయి. అంటే ప్రాతిభాషిక జగత్తేమో జీవకల్పితమై ఉన్నది, వ్యావహారిక జగత్తేమో ఈశ్వర కల్పితమై ఉన్నది. రెండు కూడా జగద్భ్రాంతులే. జ్ఞానం కలిగిందా ఈ రెండు ఉండవు. ఎప్పుడైతే ప్రణష్టంచ సద్య యదాత్మ ప్రబోధే, అంటే ఎప్పుడైతే ఆత్మ యొక్క విషయంలో మేల్కొంటావో ఆనాడే నీకు జగద్భ్రాంతి లేదు.
అంటే స్వప్నంలో మునిగి ఉన్నవాడు స్వప్నభ్రాంతిలో పడి వేదన పడతాడు, అలమటిస్తాడు. ఆ స్వప్నం నుంచి బయటపడ్డా, జాగ్రత్త అవస్థకు వచ్చాడా, ఆ భయాలు మొత్తం పోయాయి. అయితే స్వప్నభ్రాంతిలో ఉన్న భయాలు పోయాయేమో కానీ మరి తర్వాత ఈ జాగ్రత్త సంబంధమై ఉన్న భ్రాంతులు, ఈ దుఃఖాలు, ఈ అలమటించటాలు, ఈ మానసిక ఒత్తిడులు అనేక రకాలు ఇక్కడ ఉన్నాయి కదా. స్వప్నావస్థలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నాయి, దాని నుంచి బయటపడితే ఇక్కడ ఉన్నాయి. రెండు కూడా అవిద్య మాయా సంబంధమై ఉన్నవి కాబట్టి ఈ రెండు జీవుణ్ణి బాధించేవిగానే ఉన్నాయి. అవిద్య బాధిస్తుంది, మాయ బాధిస్తుంది. కనుక అందరము కూడా అవిద్యా ప్రభావానికి గురై స్వప్నాదుల్లోనూ దుఃఖిస్తూ ఉన్నాం. మాయా ప్రభావానికి గురై జాగ్రత్త అవస్థలో కూడా దుఃఖించే విధానముగా ఉన్నది. కనుక సమిష్టి అజ్ఞానమేమో మాయా అన్నాం, వ్యష్టి అజ్ఞానమేమో అవిద్య అన్నాం. ఈ రెండు కూడా ప్రణష్టంచ పోవాలి అంటే సద్య యత్ ఆత్మప్రబోధే. ఎప్పుడు నష్టమవుతుంది? ఆత్మప్రబోధం కలిగిందా అప్పుడు తొలగిపోతుంది. ఆత్మజ్ఞానం కలగనంత వరకు ఈ జగద్భ్రాంతి జీవునికి ఉంటుంది. అవిద్యామాయలకు అతీతమై ఉన్నటువంటి వస్తువు ఆత్మవస్తువు. ఆత్మ యొక్క విషయంలో మేల్కొంటే ఆత్మ యొక్క విషయంలో మేల్కోవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మహాత్ముల ద్వారా బ్రహ్మ విద్య విచారణ చేసి వారి ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది మనసును సంకల్పాల నుంచి వేరు చేసి హంస యొక్క ఆశ్రయంలో ఉంచి నివృత్తి మార్గంలో పయనింపగలిగితే అట్టివారు స్వరూప అనుభవాన్ని పొందే, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. కనుక ఆ ఆత్మ సంబంధమై ఉన్న అనుభవాన్ని, బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని ప్రయత్నపూర్వకంగా అది ఎవరికి వారు సాధన చేసి పొందాల్సి ఉంటుంది. అప్రయత్నంగా వచ్చేది మృత్యువు. దానికోసం ఏ ప్రయత్నము అవసరం లేదు. కాబట్టి మోక్షం అనేది కావాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసనాక్షయము, మనోనాశము అనే సాధనలను ఆధ్యాత్మిక కోణంలో బోధించారు. అలాంటి సాధనలను పాటించినప్పుడే అట్టివారు ఆత్మప్రబోధే, ఆత్మజ్ఞాన విషయంలో ఆయన మేల్కొనే విధానం ఉంటుంది, స్వరూప జ్ఞానంలో ఉండే విధానం ఉంటుంది. అట్టి స్వరూప జ్ఞానములో ఉన్నటువంటి వారికి మాత్రమే వినష్టంచ సద్య తొలగిపోతుంది. ఏది? విశ్వభ్రాంతి, జగద్భ్రాంతి. ఏ ప్రకారముగా నిద్రాదోషము తొలగిపోయింది అంటే స్వప్నము లేదో, మాయాదోషము తొలగిపోయింది అంటే జగద్భ్రాంతి లేదో, మాయేతీతమై ఉన్నది బ్రహ్మము. కనుక అట్టి బ్రహ్మజ్ఞానముతోనే మానవుడు బయటపడాల్సి ఉంటుంది అని ఈ 4వ శ్లోకంలో చెప్తున్నారు శంకరాచార్యుల వారు.